ప్రముఖ నటుడు టీవీకే చీఫ్ విజయ్కి సీబీఐ సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించిన కేసులో ఆయనకి సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకి హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో టీవీకే నిర్వహించిన విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. గతేడాది అక్టోబర్ 13వ తేదీన కరూర్ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తునికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే 3 సభ్యులతో కూడిన పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి అజయ్ రస్తోగి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. ప్రముఖ నటుడు టీవీకే చీఫ్ విజయ్కి సీబీఐ సమన్లు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించిన కేసులో ఆయనకి సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో టీవీకే నిర్వహించిన విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. గతేడాది అక్టోబర్ 13వ తేదీన కరూర్ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తునికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే 3 సభ్యులతో కూడిన పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి అజయ్ రస్తోగి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. ప్రముఖ నటుడు టీవీకే చీఫ్ విజయ్కి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి విజయ్ ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు సీబీఐకి? తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటన పైన సిబిఐ విచారణ కూడా ముమ్మరంగా కూడా కొనసాగుతుంది. సో ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని చెప్పేసి తమిళ వ్యక్తి కళగం పార్టీ అధినేత విజయ్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పేసి అదో నోటీసులో కూడా పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి విజయ్ ఈ నెల 12వ తారీఖున హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే నోటీసులు ఇష్యూ చేయడం మాత్రం సిబిఐ చేస్తుంది. ఆ నోటీసులకు ఆయన సమాధానం అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. 2025 సెప్టెంబర్ లో ఒక బహిరంగ సభకు సంబంధించిన సందర్భంగా 41 మంది తొక్కిసలాటలో చనిపోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ప్రారంభమైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిబిఐ ఇన్వెస్టిగేషన్ ను వ్యతిరేకించడం కూడా జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ అనేది కూడా సరిపోతుందని చెప్పేసి కూడా అప్పట్లో కూడా వాదించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. 27 సెప్టెంబర్ 2025న ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ర్యాలీలో ఈ తొక్కిసలాట అనేది కూడా జరిగింది కరూర్ డిస్టిక్ లో. సో ఈ ఘటన తర్వాత దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమైన నేపథ్యంలో ప్రస్తుతం ఈ సిబిఐ కేసు అనేది కూడా ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. అయితే దీనిపై దర్యాప్తు కోసం వెంటనే తమిళనాడు ప్రభుత్వం విచారణ కూడా ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత సిట్టు సంబంధించిన విచారణ పైన అదేవిధంగా తొక్కిసలాట జరిగిన ఘటన పైన కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ అనేది కూడా జరగనుంది. సో సిబిఐ విచారణలో భాగంగా విజయ్ ను దర్యాప్తు సంస్థ కొన్ని క్వశ్చన్స్ అనేది కూడా అడిగే అవకాశం ఉంది. దాన్ని బట్టి తదుపరి నివేదిక అనేది కూడా తయారు చేయబోతున్నట్లుగా సమాచారం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్. హిల్ట్ పాలసీ